మనం ఇక్కడ వచ్చేసి ఈరోజు ఈ వీడియోలో దేని గురించి మాట్లాడుతామంటే CBT2 ALP ఎగ్జామ్స్ అనేవి 19, 20 అంటే ఈరోజు అనేది ఎగ్జామ్ అనేది జరుగుతుంది, ఫస్ట్ ఎగ్జామ్ అనేది. అయితే ఇక్కడ మనం తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి, ఓకే, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? సో మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామినేషన్ సెంటర్లో మనం ఎలా బిహేవ్ చేస్తే మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఓకే, దీని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుతున్నాం. అయితే కమింగ్ టు ది పాయింట్ వచ్చేసరికి CBT2లో పార్ట్ A ఉంటుందని చెప్పాం, పార్ట్ B ఉంటుందని చెప్పాం. సో మనకు జాబ్ రావాలంటే ఈ పార్ట్ A గురించి ఎక్కువగా ఫోకస్ పెట్టాలి. బట్ మనం కాంపిటీషన్లో ఉండాలి అంటే పార్ట్ B అనేది ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి, అంతేనా? అంటే రెండు కూడా చాలా ఇంపార్టెంట్ అని అర్థం. ఓకే, అయితే ఇక్కడ పార్ట్ A విషయానికి వచ్చేసరికి మనం ఈ పార్ట్ Aని ఎలా డీల్ చేయాలి, ఈ పార్ట్ Aలో మనకి దేన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. పార్ట్ A విషయానికి వస్తే మీరు ఇంతవరకు కూడా ప్రిపేర్ అయ్యే ఉంటారు, ఆల్రెడీ ప్రిపరేషన్ అనేది చాలా బాగా ప్రిపేర్ అయ్యి ఉంటారు. ఫస్ట్ మీరు వదిలేవలసింది టెన్షన్ పడొద్దు. ఫస్ట్ టెన్షన్ అనేది వదిలేయండి. టెన్షన్ పడకుండా ఎగ్జామ్లో ఏమి ఇస్తాడు అనేది ఆలోచించొద్దు, ఎగ్జామ్ గురించి ఆలోచించొద్దు. ఫ్రీగా ఉండాలన్నమాట, ఫ్రీగా ఉండండి. ఫస్ట్ ఫ్రీ ఆఫ్ మైండ్తో ఉండి, ఫ్రీగా ఉంటే ఎగ్జామినేషన్లో ఎప్పుడైతే మనకి పేపర్ ఇస్తాడో, దట్ మీన్స్ మనకి ఎప్పుడైతే పేపర్ అనేది మన కళ్ళ ముందు ఉంటుందో మీకు అన్నీ కూడా ఇంతవరకు ప్రిపేర్ అయిన దాన్ని బట్టి ఖచ్చితంగా ఆ పేపర్లో మీకు అన్నీ తెలిసినవే వస్తాయి. నువ్వు ఎప్పుడైతే టెన్షన్ పడ్డావో తెలిసినా సరే ఖచ్చితంగా కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది అనమాట. ఖచ్చితంగా కన్ఫ్యూజన్ అనేది పడతావు. దాన్ని బట్టి మనం కన్ఫ్యూజన్ అనేది ఉండకూడదు. ఓకే, ఫస్ట్ వెళ్ళగానే ఖచ్చితంగా ఇప్పుడు చూడండి, పార్ట్ A అనేది ఫస్ట్ అనేది రాస్తాం. ఓకే, వెళ్ళగానే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్ళగానే ఫ్రీగా కూర్చోండి. ఫ్రీగా కూర్చొని ఎగ్జామ్కి ఇంకా మీకు 30 minutes ఉంటుంది కదా, 30 minutes ఉంటుంది అప్పటికి ప్రాసెస్ మొత్తం అయ్యేసరికి. ఫ్రీగా కూర్చొని ఏమీ ఆలోచించకుండా ఫ్రీగా కూర్చొని కళ్ళు మూసుకొని ఉండండి. దెన్ ఇక్కడ వచ్చేసరికి 15 minutes ముందు ఏం చేస్తారంటే కొంచెం వాటర్ తీసుకొని కొంచెం వాటర్ తాగి మళ్ళీ వచ్చి ఫ్రీగా కూర్చొని ఎప్పుడైతే ఎగ్జామ్ స్టార్ట్ అవుద్దో ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేసరికి మనం ఏం టిప్స్ తీసుకోవాలి ఎగ్జామ్లో. ఫస్ట్ మనకి ఇచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా నువ్వు అన్ని క్వశ్చన్స్ ఏదైతే 100% వచ్చో నీకు ఏదైతే 100% వచ్చో ఆ క్వశ్చన్స్ అనేవి ఫస్ట్ చేసేస్తావు. టోటల్ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయంటే అన్ని క్వశ్చన్స్ నువ్వు చూడగలగాల నీకు ఇచ్చే టైంలో. తర్వాత 50-50 ఉంటాయి కదా, 50-50 ఉండేవి మార్క్ చేసుకుంటావు. ఏం చేస్తావు? మార్క్ చేసుకుంటావు. ఈ మార్క్ చేసుకొని ఈ 50-50లో ఈ ఏదైతే మొత్తం అన్ని క్వశ్చన్స్ 100% వచ్చినవి చూసుకుంటావు. టైం వేస్ట్ అనేది ఎక్కడా ఉండకూడదు, అది నువ్వు డిసైడ్ చేసుకోవాలి. టైం వేస్ట్ అనేది ఎక్కడా ఉండకుండా నువ్వు క్వశ్చన్ అది వచ్చు 100% అంటే దాన్ని పెట్టుకొని పోతావు అనమాట, అది నాకు వస్తుందంటే. తర్వాత 50-50 మార్క్ చేసుకుంటావు కదా, దీన్ని మళ్ళీ నువ్వు స్క్రూటినీ చేస్తావు. దట్ మీన్స్ దీన్ని ఆ క్వశ్చన్స్ చూసి ఏదైతే మనకి ఆప్షన్స్ ఉంటాయి కదా, ఏదో 2 ఆప్షన్లో ఒకటి అంతేనా, ఈ 2 ఆప్షన్లో ఒకటి అవుతాయి కాబట్టి దీంట్లో మనకి 70% ఒక ఆప్షన్ అనేది అవుద్ది అనేవి చేసుకుంటూ పోతాం. ఓకేనా? ఓకే, ఇప్పుడు లాస్ట్ వచ్చేసరికి స్టెప్ 3లో కొన్ని ట్రై చేస్తే వస్తాయి. టైం టేకన్ తీసుకుంటుంది కానీ ట్రై చేస్తే వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. రైట్ ఆన్సర్ అనేది వస్తుంది అని అంటే అలాంటివి నువ్వు 3rd స్టెప్లో చేస్తావు. ఓకే, క్లియర్. ఈ చేసే ప్రాసెస్లో నువ్వు తక్కువ పెట్టావని
ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే ఈ చేసే ప్రాసెస్లో నువ్వు నీ ప్రిపరేషన్ బట్టి నీకు అర్థమైపోతుంది అనమాట. నువ్వు తక్కువగా చేయగలిగావంటే ఆ పేపర్ అనేది హార్డ్గా వచ్చింది అని అర్థం, లేదా మోడరేట్గా వచ్చింది అని అర్థం. ఓకే, సో ఎక్కడ కూడా నువ్వు స్టెప్ అనేది ముందుకు వేయొద్దు, అంటే డేర్ స్టెప్ అనేది వేయొద్దు అనమాట. ఎందుకంటే ఇది నువ్వు ఆల్రెడీ CBT 1 అయ్యి CBT 2లోకి వచ్చావు అంటే ఇక్కడ కొంచెం హార్డ్గా ఇచ్చినా మోడరేట్గా ఇచ్చినా సరే, సో నువ్వు ఇంకా డేర్ స్టెప్ అయితే వేయొద్దు. నువ్వు ఎన్నైతే పెట్టావో అన్ని పెట్టేసుకొని వచ్చి, సో 50-50లు ఉంటాయి కదా, 50-50లు కూడా ఒకసారి చూసుకుంటావు. ఓకే, ఇది పార్ట్ ఏ గురించి. ఇప్పుడు పార్ట్ బి. పార్ట్ బిలో ఇది నువ్వు పార్ట్ ఏలో ఎన్ని మార్కులు వచ్చాయి అనేది డిసైడ్ చేసి నిన్ను కాంపిటీషన్లో ఉంచేదన్నమాట. కాంపిటీషన్లో నిన్ను నిలబెట్టేది ఏదంటే పార్ట్ బి. సో ఇందులో నీకు పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే నువ్వు కరెక్ట్గా ప్రిపేర్ అవ్వకపోతే ఖచ్చితంగా ఈ పార్ట్ బి నేను కన్ఫ్యూజ్ చేస్తుంది. ఓకే, సో కన్ఫ్యూజ్ ఖచ్చితంగా చేసేస్తాయి. నువ్వు ప్రిపేర్ అయినట్టయితే ఇది నీకు డెడ్ ఈజీ అనమాట, ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ కూడా నువ్వు ప్రిపేర్ అవ్వాల్సిన స్టెప్ 1 పాయింట్ ఏంటంటే, స్టెప్ 1 నీకు ఏవైతే 100% వస్తాయో ఆ 100% క్వశ్చన్స్ అన్నీ కూడా ఫస్ట్ చేసేస్తావు. అయిపోయిందా? తర్వాత వచ్చేసి స్టెప్ 2 వచ్చేసరికి, సో ఏదైతే 50-50 ఉన్నావో ఇక్కడ 50-50 ఛాన్సెస్ అనేవి, సో 100%లో నువ్వు ఎన్ని చేసావు క్వశ్చన్స్, ఈ క్వశ్చన్స్ అనేవి ఎన్ని చేసావు, 75 ఉంటాయి కదా మార్క్స్కి, ఎన్ని చేసావు అనేది క్యాలిక్యులేట్ చేసుకొని 50-50కి వెళ్ళండి. సో ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకొని ఖచ్చితంగా నాకు అన్ని మార్కులు వస్తాయి 100% అవి రైట్లు అని అంటే ఈ 50-50 ఛాన్సెస్ అనేది తక్కువ తీసుకోండి. ఎందుకంటే మళ్ళీ మనం సో ఇవన్నీ పడి కష్టాల్లో పడకూడదు అనమాట. సో అది 70 మార్క్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అయితే ఓవరాల్గా వచ్చేసరికి మనం ఎగ్జామినేషన్ సెంటర్లో ఒక క్వశ్చన్ రాలేదని దాని గురించి టైం వేస్ట్ అనేది చేయకూడదు. ఫస్ట్ పాయింట్. ఓకే, టైం వేస్ట్ అనేది చేయకూడదు. సో అది ఆ క్వశ్చన్ రాలేదని టెన్షన్ పనికిరాదు. అయితే మనకు వస్తాయో దాన్ని మాత్రం మనం మనసులో దృష్టిలో పెట్టుకొని వెళ్ళాలి. రైటా? అది. సో ఈ టిప్స్ అన్నీ మీరు పాటించి, సో ఫుడ్ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఫుడ్ తీసుకొని, ఎక్కువ వాటర్ తీసుకోకుండా, సో లైట్ వాటర్ తీసుకొని, సో వాటర్ అనేది లైట్గా తీసుకుంటే మనకి బ్రెయిన్ అనేది కొంచెం ఫ్రెష్గా ఉంటుంది, సో మంచిగా పనిచేస్తుంది. సో అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. మంచిగా రాయండి, టెన్షన్ వద్దు. సో నా ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మళ్ళీ మనకి ఎవరైతే CBT 2 బాగా రాసి వచ్చిన వాళ్ళకి సో సైకోమెట్రిక్ కూడా సో హెల్ప్ చేస్తాం ఈ వీడియోలో. సో తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.